భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. నిన్న పవన్ కళ్యాణ్ గారు తెనాలిలో నాదెండ్ల మనోహరికి క్యాంపెయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఎవరో ఒక వ్యక్తి ఆయన రాయితో కొట్టబోతే ఆయన పట్టుకున్నామని చెప్పి ఆయన అదుపులో తీసుకున్నామని చెప్పేసి పోలీసు వాళ్ళు చుట్టుపక్కల ప్రజలు అంటున్నారు. కానీ యాక్చువల్గా జరిగింది ఏంటి అని అతను చెప్పిన మాట ఏంటంటే, అంటే రాయి విసురుతున్నాడు అన్న వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, రాయి లేదు ఏమి లేదండి, నేనేమో పవన్ కళ్యాణ్ గారి వీర అభిమానిని, ఆయనకి షేక్ హ్యాండ్ ఇద్దామని పరిగెట్టాను. అదే సమయంలో కొంతమంది ఆడవాళ్ళు హారతలు ఇస్తున్నారు ఆయనకి. సో నేను కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఆ ఆడవాళ్ళు తగిలింది, నా చెయ్యి తగిలి ఉంటుంది. అది చూసిన ఒక పెద్ద ఆయన వెనకాల, అంటే ఆడపిల్లల తాలూకు మనిషి ఏంటాడు అతను, ఆయనేమో నన్నేమో గట్టిగా ఏటీలా ఆడపిల్లల మీద పడతామని చెప్పి వెనక్కి లాగి ఎక్కువ కొట్టడం మొదలెట్టాడు. ఒక 5-6 కలిసి కొట్టారు. అంతలోపుకి ఇంకెవడో వచ్చి ఎందుకు కొడుతున్నారు అన్నది ఆవిడికి తెలియక రాయి ఇన్సిడెంట్ అందుకే కొడుతున్నారు అంటే, నిన్నగా మొన్న జగన్మోహన్ రెడ్డి మీద రాయి ఇన్సిడెంట్ జరిగింది కదా, అదే పద్ధతిలో ఎవడో క్రౌడ్లో అన్నాడు రాయి ఇన్సిడెంట్ అందుకే కొడుతున్నారు. అంతా ఇంకో 25 మంది వచ్చి కొట్టారు. కొట్టి పోలీసులకు చెప్పారు. సో రాయి అయితే ఇతను విసరలేదని ఇతను కరాఖండిగా చెప్తున్నాడు. మరి యాక్చువల్గా జరిగింది ఇది అని చెప్పి కూడా చెప్తున్నాడు పాపతను. రేపు పొద్దున అతను అంటే ఇంటరాగేషన్లో జగన్మోహన్ రెడ్డి గారి మనిషా, వైఎస్ఆర్సీపీ మనిషా అని తెలితే అప్పుడు ఇతను అబద్ధం చెప్పాడా నిజం చెప్పడా అనేది తెలిసిపోతుంది మనకి. సో ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ గారు మీద రాయి లేదు, అతను షేక్ ఇద్దామని వెళ్ళాడు. వెళ్తున్నప్పుడేమో అక్కడ ఉన్న హారతిస్తున్న ఆడపిల్లలకి ఈయన తోడడం జరిగింది. అది చూసిన వెనకాల ఉన్న పెద్ద ఆయన ఒక 5-6 కూడబట్టుకుని ఈ కుర్రాడిని కొట్టారు. కొట్టుంటే అది మెల్లిగా లేడీస్ మీ చేయి కాస్త రాయి కింద మారిపోయింది. క్రౌడ్లో ఏమైందండి, ఒకడేదో అంటే అదే నమ్మేస్తున్నాం. సో అలా జరిగిపోయింది. దాంతో పాపం అతను కుడుతుంటే అప్పుడు పోలీసు వాడు వచ్చి అదుపులో తీసుకుని ఇప్పుడు ఇంట్రాగేషన్లో తెలుస్తుందండి అది ఏది నిజమో తెలిసిపోతుంది. రాయి నిజమా లేకపోతే ఇది చెప్పినట్టు అతను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిన వైఎస్ఆర్సీపీ మనిషా అన్నది ఇంట్రాగేషన్ తేలిపోద్దని నా ఉద్దేశం. చూద్దాం ఏమవుతుందో. జై శ్రీరామ్.